హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందండి. ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి అందరూ. కన్ఫర్మ్ చేస్తారు అందరూ కూడా. ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. ఎవ్రీవన్, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరు మాట్లాడతలేదు. ఎస్ ఆర్ నో, ప్లీజ్ కన్ఫర్మ్. Yes, it's audible. ఓకే, ఫైన్. సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామండి? ఎవరు చెప్తారు మనకి లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామో చెప్తారా? లాస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేసామో చెప్పండి. Sessionలో what is SAP and what is ERP కోసం ఓకే, సో లాస్ట్ సెషన్లో మనం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో మనం నేర్చుకున్నాం కదా. ఓకే, ఫైన్. ఈరోజు మనకి ఎస్ఏపిలో మనకి ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ సంబంధించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, తర్వాత క్లాస్లో మనకి ఎస్ఏపి ఎస్4 హనా, అలాగే మనకి హనా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే మనకి ఎస్4 హనాలో ఉన్న డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో మ్యూట్లో పెట్టాలండి, అందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు మ్యూట్లో పెట్టాలి. ఓకే, సో ఈరోజు మనం అసలు ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఒక ఓవరాల్ ఐడియా ఇస్తాను మీకు. P2P ప్రాసెస్ గురించి చెప్తాను. సో ఎస్ఏపిలో మనకి P2P ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ P2Pని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో. ఓకే, సో కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. సో నిన్నటి సెషన్లో మనకి డెమో సెషన్, జనరల్గా ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది నిన్నటి సెషన్. ఓకే, అలాగే శాలరీస్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంది మార్కెట్లో, ఈ మాడ్యూల్ గురించి అనేది నిన్నటి సెషన్లో చెప్పుకున్నాం. మరి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ గురించి. ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా మీకు ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను. చూడండి, చాలామంది న్యూ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అంటే ఏంటో తెలియదు. బేసిక్గా ఎంఎం మాడ్యూల్లో ఏముంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో మీరు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది కూడా మనం మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. జస్ట్ నన్ను ఫాలో చేయండి, దట్ సఫిషియెంట్. నా క్లాసెస్ నేను ఏమైతే చెప్తానో, సో మనం ఈ క్లాసెస్ ఏమైతే డే టు డే క్లాసెస్ చెప్తామో జస్ట్ ఫాలో అప్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఈజీగా మీకు అర్థమయ్యేలాగానే మనం ప్రతిదీ కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో మనకి ఈ P2P ప్రాసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్కి P2P ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి, అప్పుడే నువ్వు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ అవుతావు. సో P2P మీద మనకు ఐడియా లేకపోతే మన ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ అవ్వలేం. సో ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద మనకి ఎలాంటి ఏరియాస్ మీద బాగా స్కిల్స్ ఉండాలి అండ్ బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి P2Pలో P2P లేదా పీటీపీ అని కూడా అంటారు. టీ ఫర్ ఎనీథింగ్, లైక్ ఇలా కూడా ఒక్కోసారి ఇలా కూడా కనపడుతుంది, ఒక్కోసారి మీకు ఇట్లా కూడా కనపడుతుంది, రెండు ఒకటే. సో P2P అంటే ప్రొక్యూర్ టు పే. సో అలాగే మనకి P2Pలో మనం P2P అంటే ప్రొక్యూర్ టు పే లేదా మనం పర్చేస్ టు పే అని కూడా చెప్తూ ఉంటారు. సో P2Pలో మనం P2P అంటే ప్రొక్యూర్ టు పే లేదా మనం పర్చేస్ టు పే అని కూడా చెప్తూ ఉంటాము. సో ఈ P2P ప్రాసెస్ని మనం ఎస్ఏపిలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో P2P ఈజ్ నథింగ్ బట్ ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అంటారు. ఓకే, సో ఫస్ట్ మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుందండి. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు.
సో అంటే ఏంటి? సో మన దగ్గర ఎంతైతే స్టాక్ ఉండాలి, ఇప్పుడు మనం ఎంత స్టాక్ మనం మెయింటైన్ చేయాలి, ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తే కస్టమర్ యొక్క డిమాండ్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో నాది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, నేను ఒక చైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అనుకోండి. సో నా దగ్గర ఈరోజు ఆన్ ది డేట్ స్టాక్ ఎంత ఉండాలి అనేది మనం ఫస్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దాన్నే మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? మన దగ్గర సేఫ్టీ స్టాక్ ఎంతలో పెట్టుకోవాలి, ఎంత స్టాక్ ఉంటే మనం కస్టమర్ డిమాండ్ని మనం ఎప్పటికప్పుడు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము. సో అలాంటిది ఎస్ఏపి ఎంఎం టీం వాళ్ళు, పీటీపీ టీం వాళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారనమాట దీన్ని, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది. ఎస్ఏపి ఎంఎం అండ్ పీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో. ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మనకి ఎస్ఏపి ఎంఎం టీము, అలాగే మనకి పీపీ టీం కూడా ఉంటుంది అనమాట. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు. తర్వాత మనకి బెస్ట్ వెండర్ సెలెక్షన్. సో ఫస్ట్ మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. సో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ మనకు కావాలి, సో అనేది ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. తర్వాత మనకి బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఉంటుంది. బేస్డ్ అపాన్ ది కొటేషన్ బేస్ మీద మనకి బెస్ట్ వెండర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అలాగే బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్ బేస్ మీద మనం బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటిదండి మనకి అంటే మార్కెట్లో మన మెటీరియల్ని ఎవరు ప్రొవైడ్ చేయగలుగుతారు అనేది మన వెండర్ సెలెక్షన్ అనమాట, సోర్సింగ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ కొటేషన్ బేస్ మీద వెండర్ దగ్గర నుంచి మనం కొటేషన్ తీసుకుంటాం. సో వెండర్స్ మనకి నాకు ఈ మెటీరియల్ కావాలి ఎంత అంటే వాళ్ళు కొటేషన్ ఇస్తారు. ఓకే. కొటేషన్ బేస్డ్ మీదే మనకి బెస్ట్ వెండర్ సెలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద మీరు ఈ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే సో మన దగ్గర ఎంత స్టాక్ ఉండాలి అనేది పీపీ మాడ్యూల్తో కలిసి రేపొద్దున రియల్ టైంలో ప్లాన్ చేస్తారు, ఈ మెటీరియల్ స్టాక్ ఎంత ఉండాలని. నెక్స్ట్ వెండర్ సెలెక్షన్ అంటే మార్కెట్లో మనకి బెస్ట్ వెండర్ ఎవరు, మన రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేసే వెండర్ ఎవరు అనేది సోర్సింగ్ బెస్ట్ వెండర్ సెలెక్షన్లో ఉంటాం. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే కొటేషన్ తీసుకుంటాం. సో మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే వెండర్ ఎవరు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దానికి సంబంధించి మనం కొటేషన్ తీసుకుంటాం. సో కాబట్టి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఆ తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్ అనమాట. సో తర్వాత మనకి అవుట్లైన్ అగ్రిమెంట్. సో మనం ఏం చేస్తాము జనరల్గా మనం అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకుంటాం. సో అంటే ఏంటి? వెండార్తో మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు, అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు. అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్ అగ్రిమెంట్స్ అంటారు. సో ఫస్ట్ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటాం. మార్కెట్లో హూ ఈజ్ ద బెస్ట్ వెండర్ అన్నది ఓకే బేస్డ్ అపాన్ ది కొటేషన్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. తర్వాత మనం బెస్ట్ వెండర్ సెలెక్షన్. ఓకే. తర్వాత మనం అవుట్లైన్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్టు అలాగే మనకి షెడ్యూల్ అగ్రిమెంట్ అని చెప్పి రెండు ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ మనం కాంట్రాక్ట్ ఆ తర్వాత షెడ్యూల్ అగ్రిమెంటు, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంటు, తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షను. సో మార్కెట్లో షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే సో మనకి బెస్ట్ వెండర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇన్ టైంలో మనకి గూడ్స్ డెలివర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ టైంలో ఇన్ టైంలో గూడ్స్ డెలివర్ చేయకపోతే ఏమవుతుంది? మనం కస్టమర్కి ఇచ్చిన డిమాండ్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి మన దగ్గర స్టాక్ ఉంటేనే ఇన్ టైంలో గూడ్స్ని ఇష్యూ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వెండార్ మనకి గూడ్స్ అనేది ఇన్ టైంలో పంపించాలి. ఓకే. ఇన్ టైంలో పంపించాలి. ఎవరైతే వెండార్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొవైడర్, గూడ్స్ ప్రొవైడర్, సప్లయర్ అంటాం. సో ఎవరైతే వెండార్ ఉన్నాడో వాడు మనకి గూడ్స్ అనేది ఇన్ టైంలో పంపించాలి. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? మన దగ్గర ఎంత స్టాక్ ఉంటే మనం కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. బెస్ట్ వెండార్ అంటే ఏంటి? సో మార్కెట్లో మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగే వెండార్ ఎవరు? ఓకే. సో ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల తర్వాత రా మెటీరియల్స్ అవసరం అవుతాయి. ఆ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. అవన్నిటిని ప్రొవైడ్ చేసే ఒక వెండార్ కావాలి.
ఆ వెండార్ ఉంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా జరుగుతుంది. అప్పుడు మనం కస్టమర్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయగలుగుతాం. కాబట్టి మనకి ఇన్ టైంలో గూడ్స్ ప్రొవైడ్ చేయాలంటే కస్టమర్ ఈ వెండార్ ఎవడైతే ఉన్నాడో వాడితో షెడ్యూల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ అంటే మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే సో విత్ ఇన్ ది టైంలో మనకి కస్టమర్ విత్ ఇన్ ది టైంలో మనకి ఈ షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే సో ఈ వెండార్ గూడ్స్ అనేది ఇన్ టైంలో ఎప్పుడు పంపిస్తాడు అనేది వాడితో అగ్రిమెంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కస్టమర్ డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే మన దగ్గర స్టాక్ ఉండాలంటే ఆ వెండార్ మనకి గూడ్స్ ఇన్ టైంలో పంపించుకోవాలి. అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్మూత్లీ అవుతుంది. ఓకేనా? సో పర్చేజ్ రిక్విజిషన్. సో మనం ఇంటర్నల్గా మనకి పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఈ మెటీరియల్ కావాలి నాకు అని. ఈ మెటీరియల్ కావాలి అంటే ముందు ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ కావాలి. సో ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ ఎందుకు కావాలంటే మన దగ్గర ఫండ్స్ ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఫండ్స్ ఉంటేనే మనం గూడ్స్ కొనుగోలు చేస్తాం వెండర్ దగ్గర నుంచి. సో మన దగ్గర సో ఫండ్స్ లేకపోతే నువ్వు గూడ్స్ ఏం కొనుగోలు చేస్తావు, వెండర్ దగ్గర నుంచి కొనుగోలు చేయలేవు. ఓకేనా? సో ఫస్ట్ మనకి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత మనకి బెస్ట్ వెండర్ సెలెక్షను, తర్వాత మనకి అవుట్లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, తర్వాత మనకి షెడ్యూల్ అగ్రిమెంట్, తర్వాత మనకి పర్చేజ్ రిక్విజిషన్. సో పర్చేజ్ రిక్విజిషన్ సో ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేస్తాడు అనమాట. తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్, పీఓ. ఈ పర్చేజ్ ఆర్డర్ని వెండార్కి పంపిస్తాం మనం. వెండార్ పంపిస్తే బేస్డ్ అపాన్ దిస్ పర్చేజ్ ఆర్డర్ వెండార్ మనకి గూడ్స్ పంపిస్తాడు అనమాట. అంటే ఇది ప్రాసెస్. రేపు పొద్దున నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే కంపల్సరీగా మీ కంపెనీ P2P ప్రాసెస్ ఏంటో చెప్పమని అడుగుతారంటే నువ్వు క్లయింట్ ఏదో సమ్ XYZ పెట్టు, XYZ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ? సో చైర్స్ తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏం చైర్స్ తయారు చేస్తుంది? సో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేస్తాం. ఫస్ట్ ఎలా తయారు చేస్తుంది అని మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేస్తాం. బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఉంటుంది, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత పర్చేజ్ రిక్వెస్ట్ ఉంటుంది, తర్వాత పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. ఇది మనం ఇంటర్నల్గా ప్రిపేర్ చేసుకొని అప్రూవల్స్ ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ తీసుకుంటాం. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఈ పర్చేజ్ ఆర్డర్ని వెండర్కి పంపిస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు అనమాట. సో ఈ పర్చేజ్ ఆర్డర్ని మనకి వెండర్ పంపిస్తే మనకి గూడ్స్ రిసిప్ట్, ఆ తర్వాత మనకి ఇన్వాయిస్ రిసిప్ట్ అనమాట. ఓకే. తర్వాత మనకి పేమెంట్. సో వెండర్ మనకి ఇన్వాయిస్ పంపించి డబ్బులు కట్టమంటాడు. ఓకే, దానికి మనం పేమెంట్ చేయాలన్నమాట. అంటే ఒక కంపెనీలో కొనుగోలు ప్రాసెసే P2P అంటాం. ఎలా పర్చేజ్ చేస్తాం మనం మెటీరియల్. సో ఆ కొనుగోలు ప్రాసెసే ఇది. అంటే పర్చేజ్ టు పే అంటే ప్రొక్యూర్ చేసే దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ అనమాట. సో ఏ కంపెనీ అన్న తర్వాత మెటీరియల్ కావాలి అండ్ స్టాక్ మెయింటైన్ చేయాలి. సో ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మనం కస్టమర్కి డెలివర్ చేయాలి అని చెప్పేదే MRP. దీనికి MM టీము, PP టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత మార్కెట్లో మన గూడ్స్కి మన సరుకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు మెటీరియల్ ఇన్ టైంలో. ఓకే, ఆడి దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని అందులో ఉన్న బెస్ట్ వెండర్ ఎవరు అన్నది పిక్ చేసుకుంటాం. సోర్సింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్. అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే మనం కోట్ల రూపాయలు పర్చేజ్ చేస్తాం రియల్ టైంలో. సో కంపెనీ అన్న తర్వాత లక్షల్లో కోట్లో పర్చేజ్ చేస్తాం. అక్కడ మనకి ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాడికి మనకి ఇన్ టైంలో పంపిస్తూ ఉంటాడు గూడ్స్, కానీ పంపించకపోవచ్చు. మనం పేమెంట్ చేస్తూ ఉంటాం కానీ మనమే పేమెంట్ చేయకపోవచ్చు. కాబట్టి అందుకే సో కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్ మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఇన్ టైంలో మనకి వెండర్ అనేవాడు గూడ్స్ పంపించేవాలి. అప్పుడే మనం కస్టమర్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయగలుగుతాం.
కాబట్టి వాటితో షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకోవాలన్నమాట రాతపూర్వకంగా. సో తర్వాత మనకి పర్చేజ్ రిక్విజిషన్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్స్ మేనేజ్ అప్రూవల్ కంపల్సరీ కావాలి. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇది వెండర్కి పంపిస్తాం. తర్వాత వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు. దాన్నే గూడ్స్ రిసిప్ట్ అంటాం. ఇక్కడ దాకా అన్నీ కూడా ఎంఎం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడంతా కూడా మొత్తం ఎంఎం రోలే. ఓకే. గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ అనమాట. అలాగే ఇన్వాయిస్ రిసిప్ట్ దగ్గర కూడా. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే కంప్లీట్గా ఎఫ్ఐకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది రోల్ మీకు ఉండదు. మీరు పర్చేజ్ ఆర్డర్ అంటే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఒక 100 మెటీరియల్ రా మెటీరియల్ కావాలి, ఏ టైంలో డెలివరీ డేట్ ఎప్పుడు, ఓకే, అండ్ ఏ ప్లాంట్కి మనం వెండర్ పంపించాలి, అన్ని డీటెయిల్స్ ఆ వెండర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు కాబట్టి ఇట్స్ ఏ గూడ్స్ రిసిప్ట్ అంటాం. ఓకే, అంటే మనం ఎప్పుడైనా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. కంపెనీకి ఏం వెళ్తుంది ఏమొస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. సో కాబట్టి ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్ అంటే మనం పర్చేజ్ ఆర్డర్ వెండర్కి ఇస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తున్నట్లు లెక్క అనమాట. తర్వాత మనకి ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ మనకి ఇన్వాయిస్ పంపిస్తాడు. తర్వాత మనం వాడికి పేమెంట్ చేస్తాం. ఇది ప్రాసెస్ అనమాట. దీన్నే సో ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ అంటారు. ఓకే, అంటే ఏ కంపెనీలో అయినా సరే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ జనరల్గా ఇలాగే ఉంటుంది. ఓకే, సో మనం మెటీరియల్స్ అన్నాం. మనం మెటీరియల్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి? సో రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్. సో ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా మెటీరియల్స్ అంటారు. మెటీరియల్స్ అంటే రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్. దీన్నే మనం మెటీరియల్స్ అంటారు. సో కాబట్టి మనం ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ మెటీరియల్ మనకి ఉంటాయి. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ మనకి రియల్ టైంలో ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటాం. వెండర్ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేసే బెస్ట్ వెండర్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ మెటీరియల్స్ సంబంధించి ఎవరు మనకి బెస్ట్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. వీళ్ళందరి దగ్గర నుంచి వెండర్స్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని అందులో బెస్ట్ వెండర్ని పిక్ చేసుకొని సో వాటితో మనం అగ్రిమెంట్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్స్ మనం చూసినట్లయితే సో ఇందులో పీపీ మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఉంది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో. అలాగే గూడ్స్ రిసిప్ట్ దగ్గర మనకి గూడ్స్ రిసిప్ట్ దగ్గర 2 డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయి అనమాట ఎస్ఏపీలో. సో ఇందులో గూడ్స్ రిసిప్ట్ దగ్గర మనకి ఎంఎం డాక్యుమెంట్, ఎఫ్ఐ డాక్యుమెంట్ 2 జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఎఫ్ఐకి సంబంధించింది ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ మనకి ఎంఎం ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. సో ఎంఎం సంబంధించింది ఎంఎం చూసుకుంటే ఎఫ్ఐ సంబంధించి ఎఫ్ఐ చూసుకుంటారు. సో ఎంఎం సంబంధించిన ఎంఎం చూసుకుంటే ఎఫ్ఐ సంబంధించి ఎఫ్ఐ చూసుకుంటారు. ఈ గూడ్స్ రిసిప్ట్ దగ్గర మనకి 2 డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో మనకి ఎంఎం డాక్యుమెంట్ ఒకటి, ఎఫ్ఐ డాక్యుమెంట్ ఒకటి, మెటీరియల్ డాక్యుమెంట్ ఒకటి, ఫైనాన్స్ డాక్యుమెంట్ ఒకటి. దీనే గూడ్స్ రిసిప్ట్ అంటారు. గూడ్స్ రిసిప్ట్. ఓకే, సో మనకి గూడ్స్ రిసిప్ట్ అంటాం. సో ఇక్కడ ఎంఎం డాక్యుమెంటు అలాగే ఎఫ్ఐ డాక్యుమెంటు 2 కూడా మనకి జనరేట్ అవుతుంది. సో ఎంఎం డాక్యుమెంట్ ఉంది, ఎఫ్ఐ డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎంఎం అంటే ఏంటి? సో వెండర్ మనకి గూడ్స్ పంపిస్తున్నాడు అనుకో, ఒక 100 క్వాంటిటీ. ఎప్పుడైనా క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎంఎం. సో ఈ క్వాంటిటీకి వాల్యూ ఒక్కొక్క క్వాంటిటీ ఒక్కొక్క పర్ యూనిట్. సో పర్ యూనిట్ వచ్చేటప్పుడు 100 రూపీస్. అంటే అమౌంట్ గురించి మాట్లాడితే, వాల్యూ గురించి మాట్లాడితే ఎఫ్ఐ అనమాట. సో గూడ్స్ రిసిప్ట్ వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ ఎంత అంటే ఎంత వర్త్ అయిన గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాం.
అనేటప్పటికి రెండు కలవాల్సిందే. ఓకే. రెండు కలవాల్సిందే. అంటే మెటీరియల్ అంటే ఎంఎం మాడ్యూల్. ఓకే. మనకి ఎఫ్ఐ అంటే వర్త్ అంటే వచ్చేటప్పటికి సో ఇది అంటే 10,000 వర్త్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకి స్టాక్ వాల్యూ ఇంత 10,000 స్టాక్ ఫలానా మెటీరియల్‌కి అని అర్థమైంది మీకు. దట్స్ ఇట్. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో మెటీరియల్ సంబంధించి మనకి రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్ ఇవన్నీ కూడా మనకి సో మెటీరియల్సే. తర్వాత మనకి గూడ్స్ రిసిట్ వచ్చేటప్పటికి సో ఎంఎం డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ ఎఫ్ఐ డాక్యుమెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఓకేనా? సో టోటల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అంటే ఇది. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. గూడ్స్ రిసిట్ ఇది. సో ఎంఎం డాక్యుమెంట్ అలాగే ఎఫ్ఐ డాక్యుమెంట్. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే ఇది 10,000 INR. ఓకే. సో గూడ్స్ రిసిట్ తర్వాత ఇన్వాయిస్ రిసిట్. ఓకే. ఇన్వాయిస్ రిసిట్. సో వెండర్ నాకు డబ్బులు కట్టమని చెప్పి సో ఇన్వాయిస్ పంపిస్తాడనమాట కంపెనీకి. ఓకే. ఇవన్నీ కూడా మన బుక్స్ ఆఫ్ అకౌంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కంపెనీ పర్చేజ్ ఆర్డర్ వెండర్కి ఇచ్చింది, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ ఇది. సో వెండర్ మనకి గూడ్స్ పంపించాడు, మనకి రిసీవ్ చేసుకుంటున్నాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే, వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండవు. మనం ఏమి కొన్నాము, ఏమి అమ్మాము, మనకి ఏం వచ్చింది, ఇవే పాయింట్లు ఉంటాయి. అంతేగాని వెండర్ ఏం చేసుకున్నాడు, కస్టమర్ ఏం చేశాడు అవన్నీ మనకు అనవసరం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆలోచించాలి. మనం పర్చేజ్ ఆర్డర్ ఇస్తే వాడు గూడ్స్ రిసిట్ పంపించాడు, మళ్ళీ ఇన్వాయిస్ కాపీ నాకు డబ్బులు కట్టండి అని చెప్పి ఇన్వాయిస్ పంపించాడు, దానికి మనం పేమెంట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇది ఇన్వాయిస్ రిసిట్. సో ఇన్వాయిస్ రిసిట్ దగ్గర కూడా మనకి వెండర్ నాకు ఎంత వర్త్ అయిన గూడ్స్ 10,000 INR సంబంధించి రిసీవ్ చేసుకున్నాం, ఈ 10,000 INR సంబంధించి ఇన్వాయిస్ కాపీ నీకు పంపిస్తాడు. ఓకే. ఈ ఇన్వాయిస్కి మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేది మన కంపెనీలో ఎఫ్ఐ వాళ్ళు, మనం చెయ్యము. ఈ పేమెంట్ చేసేది ఎఫ్ఐ వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా జనరేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే వాల్యూ గురించి మాట్లాడితే అకౌంటింగ్ ఎంట్రీస్ వచ్చేస్తాయి ఫైనాన్స్ అంటే. సో రియల్ టైంలో ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ హ్యాండ్లింగ్ అంతా కూడా ఎఫ్ఐ వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైనా అమౌంట్ గురించి మాట్లాడితే అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి అన్నమాట. సో ఈ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అంటే ఇప్పుడు గూడ్స్ మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెండర్కి ఇచ్చాం. సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెండర్కి ఇస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గూడ్స్ రిసిట్. ఈ గూడ్స్ రిసిట్ దగ్గర 2 డాక్యుమెంట్ జనరేట్ అవుతాయి అని చెప్పి. ఎంఎం డాక్యుమెంట్ అంటే క్వాంటిటీ అలాంగ్ విత్ సో ప్రైస్, మొత్తం టోటల్ ఎంత స్టాక్ వస్తుంది. సో దీన్ని ఎస్ఏపీలో మనం ఎలా చూపిస్తామంటే ఇన్వెంటరీ అకౌంట్ డాట్ జిఆర్ఐఆర్ అని చూపిస్తాం. సో ఇన్వెంటరీ అకౌంట్ డాట్ జిఆర్ఐఆర్ అంటే ఇన్వెంటరీ వస్తుంది, జిఆర్ఐఆర్ అనేది టెంపరీ అకౌంట్ అనమాట. సో ఇది టెంపరీ అకౌంట్. ఈ టెంపరీ అకౌంట్ని ఎందుకంటే కొన్నిసార్లు మనకి వెండర్ గూడ్స్ పంపించవచ్చు, ఇన్వాయిస్ కాపీ పంపించడానికి టైం డిలే అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు ఇన్వాయిస్ ముందు పంపించవచ్చు, గూడ్స్ పంపించడానికి డిలే అవ్వచ్చు. ఆ రెండింటి మధ్య ల్యాగ్ ఉంది మనకి. గూడ్స్ రిసిట్కి ఇన్వాయిస్ రిసిట్కి ల్యాబ్ ఉంది, ల్యాగ్ ఉంది మనకి. గూడ్స్ రిసిట్కి ఇన్వాయిస్ రిసిట్కి మధ్య ల్యాగ్ ఉంది, టెంపరీ అకౌంట్ అనమాట ఇది. జిఆర్ఐఆర్ అనేది ఒక టెంపరీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు గూడ్స్ రిసిట్ అవుతుంది కానీ ఇన్వాయిస్ తొందరగా పంపించవచ్చు, కొన్నిసార్లు ఇన్వాయిస్ ముందే పంపించేస్తాడు కానీ గూడ్స్ రిసిట్ తర్వాత అవ్వచ్చు. సో అందుకే మనం బ్యాలెన్స్ షీట్లో చూపించడం కోసం ఈ జిఆర్ఐఆర్ అనే ఒక టెంపరీ అకౌంట్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఇది ఫైనాన్షియల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించడం కోసం, రేపొద్దున్న టాప్ మేనేజర్ రిపోర్ట్ ఇవ్వడం కోసం, ఎంత గూడ్స్ రిసిట్ అయింది, ఎంత ఇన్వాయిస్ రిసిట్ అయిందని చూపించడం కోసం ఈ రికన్సిలేషన్ జిఎల్ని ఒకటి క్రియేట్ చేస్తారు. జిఆర్ఐఆర్ అనేది రికన్సిలేషన్ జిఎల్ అనమాట. ఇది ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు. ఓకే.
సో కాబట్టి ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే దీన్నే మనం P2P ప్రాసెస్ అంటారు. అంటే కంపెనీలో ఉండే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ప్రొక్యూర్మెంట్ నుంచి పేమెంట్ జరిగే ప్రాసెస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో ఇది ప్రొక్యూర్మెంట్ స్టైల్. ఒక కంపెనీలో ప్రొక్యూర్ చేసే విధానం ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మన స్టాక్ ఎంత ఉండాలనేది మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ డిమాండ్ టక్కన వచ్చేనే మనం గూడ్స్ ఇష్యూ చేయగలిగే పొజిషన్ ఉండాలి. స్మూతర్ పొజిషన్ అంటే మనం కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసే అంత స్టాక్ మన దగ్గర ఉండాలి. కస్టమర్ వచ్చాడు మన దగ్గరికి, అరే స్టాక్ లేదండి అని అంటామా? సో స్టాక్ మనం పెట్టుకోవాలి. ఆ స్టాక్ పెట్టుకుంటేనే కస్టమర్ డిమాండ్, అందుకే బిజినెస్ రన్ అవుతుంది. స్టాక్ లేదంటే ఆయన ఇంకోటి చూసుకుంటాడు. కాబట్టి ఫస్ట్ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత సేఫ్టీ స్టాక్ ఉండాలి, ఎంత మెయిన్ స్టాక్ ఉండాలి. ఓకే, బెస్ట్ వెండార్ సెలెక్షన్. మార్కెట్లో మనకి బెస్ట్ వెండార్ దొరకాలి మనకి. అంతేగాని ఒక వెండర్ని పిక్ చేసుకున్నాం, వాడి గూడ్స్ పంపిస్తానంటాడు, ఈ రోజు పంపిస్తానంటాడు, తర్వాత అటు పంపించి ఒక నెల రోజుల తర్వాత పంపిస్తాడు. నెల రోజుల దాకా కస్టమర్ వెయిట్ చేయాలి కదా. సో అందుకే ఏంటంటే మన దగ్గర బెస్ట్ వెండర్ సెలెక్షన్ అనేవాడు మనకి అప్పుడప్పుడు డిస్కౌంట్లు ఇస్తూ ఉండాలి మనకి. ఒకవేళ కొంచెం డబ్బులు అమౌంట్ తగ్గించుకోమని చెప్పినా తగ్గించుకోవాలి. ఇలా మనకి మార్కెట్లో ఉండే బెస్ట్ వెండర్ సెలెక్షన్ చేసుకుంటాం. తర్వాత వాడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. తర్వాత మనకి వాడితో అగ్రిమెంట్ పెట్టుకుంటాం. తర్వాత ఇంటర్నల్గా మనం ఏమేమి ఎంత క్వాంటిటీ మెటీరియల్ కావాలి అనేది ఫైనాన్స్ మేనేజర్తో అప్రూవల్ తీసుకుంటాం. ఓకే, తర్వాత పర్చేజ్ ఆర్డర్, తర్వాత గూడ్స్ రిసిట్. సో ఇవి అకౌంటింగ్ ఎంట్రీస్ అంటారు వీటిని. అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎఫ్ఐ వచ్చింది అంటే ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఎంట్రీస్ పడతాయి. ఇలాంటి ఫైనాన్స్ ఎంట్రీస్ పడతాయి అనమాట. అమౌంట్ గురించి మాట్లాడితే ఎస్ఏపీలో మనం ఇలా ఎంట్రీస్తో రికార్డ్ చేస్తారు. ఓకే, ట్రాన్సాక్షన్స్, వీటిని మనం ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి కంపెనీలోని ప్రతి ఆర్గనైజేషన్లో సో బై అంటే ప్రొక్యూర్మెంట్, సో మేక్ అంటే మనకి మ్యానుఫ్యాక్చర్. సో మనకి ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సేల్ అంటే సో ఈ మూడు ప్రాసెస్లు కామన్గా ఉంటాయి. ఓకే, సో బై, మేక్, సేల్. సో బై అంటే ప్రొక్యూర్మెంట్, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్, సేల్ అంటే సేల్ టు కస్టమర్. ఈ 3 ప్రాసెస్ ప్రతి కంపెనీలోనూ ఉంటాయి మనకి. ఓకే, సో మనకి ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కస్టమర్కి సేల్స్ కూడా ఉంటుంది. ఈ 3 ప్రాసెస్ లేనిదే ఏ కంపెనీ ఉండదు. సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి అమ్మటం. ఓకే, సో బై అంటే మనం సో ప్రొక్యూర్మెంట్ అంటే మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎంఎం మాడ్యూల్, పీపీ మాడ్యూల్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సేల్స్ టు కస్టమర్ అంటే ఎఫ్ఐ మాడ్యూల్, ఎస్టీ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ బై అంటే ఏంటి, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయటం అనమాట. కంపెనీలో స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే స్టాక్తో పాటు వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా బై చేసినప్పుడు ఏం చేసినా మనకి స్టాక్ ఇప్పుడు 10 క్వాంటిటీ ఆల్రెడీ స్టాక్ ఉందనుకో, 10 క్వాంటిటీ యాడ్ అయింది అనుకో, స్టాక్ పెరుగుతుంది, 20 అవుతుంది, స్టాక్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో బై చేసినప్పుడు మనకి ఎప్పుడైతే వెండర్ దగ్గర నుంచి కొనుక్కొని గూడ్స్ రిసీట్ చేసుకున్నామంటే స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుంది, అలాగే స్టాక్ సంబంధించిన వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ బై అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయటము. నాట్ ఓన్లీ రా మెటీరియల్, సో మనకి చాలా కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి రియల్ టైంలో. వీటన్నిటికీ నామిక్లేచర్స్ కూడా ఉంటాయి మెటీరియల్స్ అంటే. ఓకే, సో ఏం చేస్తాం మనం, ఈ స్టాక్ రాగానే జనరల్గా కంపెనీస్ ఏం చేస్తాయి, సో మనం జనరల్గా స్టాక్ రాగానే మన దగ్గర ఒక సబ్ కాంట్రాక్టర్ ఉంటాడు, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెడతాడు. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి గూడ్స్ ఫినిష్ ప్రోడక్ట్ రెడీ చేస్తాడు అన్నమాట.
సో ఈ ఫినిష్ ప్రోడక్ట్ని మనం రెడీ అవ్వగానే అంటే మెటీరియల్స్ కాంపోనెంట్స్ కొన్ని ఇచ్చామనుకోండి సబ్ కాంట్రాక్టర్కి, వాడు ఏం చేస్తాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫినిష్ ప్రోడక్ట్ కింద రిటర్న్ చేస్తాడు నీకు. ఈ ఫినిష్ ప్రోడక్ట్ని మనం మార్కెట్లో అమ్ముతున్నాం. సో ఈ ఫినిష్ ప్రోడక్ట్ని మనం మార్కెట్లో అమ్ముతున్నాం. దీన్ని సేల్ టు కస్టమర్ అంటారు. అంటే కంపెనీ అన్న తర్వాత మెటీరియల్ని ప్రొక్యూర్ చేస్తుంది, సో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి కస్టమర్కి అమ్ముతాం అనమాట. సేల్ టు కస్టమర్ అంటారు. ఓకే, సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇవి. సో బై అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడం, స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుద్ది. స్టాక్తో పాటు మనకి ఫినిష్ సేల్ టు కస్టమర్ అనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, సో కాబట్టి సో ఇది మనకి ప్రాసెస్ స్టెప్స్. సో ఇది మనకి ప్రాసెస్ స్టెప్స్ అనమాట. ఇది సేల్ టు కస్టమర్ అంటే కస్టమర్కి అమ్ముతాం, మెటీరియల్ తీసుకెళ్ళి కస్టమర్కి అమ్ముతాం అనమాట. ఓకే, సో బై రా మెటీరియల్ స్టాక్ విల్ బి ఇంక్రీస్డ్, వాల్యూ విల్ బి ఇంక్రీస్డ్. కొన్నప్పుడు స్టాక్ ఇంక్రీజ్ అవుద్ది, ద స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో తర్వాత మనం సబ్ కాంట్రాక్టర్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పి మెటీరియల్స్ ఇచ్చామనుకోండి, వాడు ఫినిష్ ప్రోడక్ట్ మనకి రిటర్న్ చేస్తాడు. ఆ ఫినిష్ ప్రోడక్ట్ రాగానే ఫినిష్ ప్రోడక్ట్ స్టాక్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో అంటే రా మెటీరియల్ స్టాక్ తగ్గి ఫినిష్ ప్రోడక్ట్ స్టాక్ పెరుగుతుంది, కస్టమర్కి అమ్ముతాం. కస్టమర్కి అమ్మినప్పుడు మళ్ళీ ఫినిష్ ప్రోడక్ట్ స్టాక్ తగ్గుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే గూడ్స్ రిసిట్ అవుతున్నాయో స్టాక్ పెరుగుతుంది, ఎప్పుడైతే గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం కస్టమర్కి స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్టాక్ వాల్యూ కూడా రెడ్యూస్ అవుతుంది, స్టాక్ క్వాంటిటీ కూడా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మీరు ఏదైనా ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో, ఇది బిజినెస్ ప్రాసెస్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద వెళ్ళినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన P2P ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అంటే ఏంటి, థియరిటికల్గా ఇలా ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఉండాలి, ముందే ఉండాలి. ఓకే, సో కాబట్టి మీరు XYZ కంపెనీకి వెళ్ళారనుకోండి, XYZలో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేస్తారు, అండ్ మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి కొటేషన్ ఏ బేస్ మీద ఇస్తారు, అలాగే అవుట్లైన్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, రిక్విజేషన్ ఎవరెవరు అప్రూవల్ తీసుకుంటారు, అలాగే పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఎవరికి పంపిస్తారు, ఏ వెండర్కి పంపిస్తారు కామన్గా. సో పర్చేజ్ ఆర్డర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు కదా, గూడ్స్ రిసిట్, సో అలాగే ఇన్వాయిస్ రిసిట్, ఎఫ్ఐ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఎఫ్ఐ సంబంధించిన కన్సల్టెంట్స్ ఎవరు, ఇన్వాయిస్లో కూడా ఎఫ్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐ రోల్ ఇక్కడ ఎవరెవరు, ఎఫ్ఐ రోల్స్ ఎవరెవరు ఉన్నారు, మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎవరున్నారు, పీపీ కన్సల్టెంట్స్ ఎవరున్నారు, పీపీ ఎండ్ యూజర్స్ ఎవరున్నారు, ఎఫ్ఐ ఎండ్ యూజర్స్ ఎవరున్నారు అనేది కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అనే దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఏదైతే ఉందో మనకి, సో మెయిన్లీ మనకి లాజిస్టిక్స్లో వస్తుంది అనమాట. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్, ఈ సర్వర్ ఇది S/4HANA 2023 వర్షన్, అడ్వాన్స్డ్ వర్షన్. సో S/4HANA లాజిస్టిక్స్లో మనకి సో మెటీరియల్ మేనేజ్మెంట్లో మనకి ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ అనమాట. పర్చేసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్, మెటీరియల్ రికార్డ్ ప్లానింగ్, సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో సబ్ మాడ్యూల్స్ అంటారు, అంటే లేదా కీ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. సో ఎస్ఏపి ఎంఎం ఏదైతే ఉందో లాజిస్టిక్స్లో వస్తుంది మనకి. ఈ లాజిస్టిక్స్లో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో మనకి కీ ఏరియాస్ ఏంటి, పర్చేసింగ్. సో మన ఎస్ఏపిలో పర్చేసింగ్ ఉంది. సో మనకి టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఫిజికల్ ఇన్వెంటరీ అంటే మన దగ్గర స్టాక్ 100 ఉంది, కానీ ఆన్ గ్రౌండ్ అంటే ఏంటి, మనం స్టాక్ చెకింగ్ చేసాం అనుకోండి, వేరే హౌస్లోకి వెళ్ళి అక్కడ 120, అక్కడ 90 ఉంది. సో అంటే దాన్ని ఫిజికల్ అంటాం. ఫిజికల్గా మనం ఇన్వెంటరీ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉంది, రికార్డ్స్లో ఎంత ఉంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఫిజికల్ ఇన్వెంటరీ కాన్సెప్ట్ అనమాట. మెటీరియల్ వాల్యుయేషన్, సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ వాల్యూ, సో టోటల్ స్టాక్ వాల్యూ ఎంత అన్నది వాల్యుయేషన్లోకి వస్తుంది అనమాట. అలాగే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్,
సో అలాగే మనకి మాస్టర్ డేటా అంటే మెటీరియల్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. మెటీరియల్ అనేది మాస్టర్ డేటా. అంటే మాస్టర్ డేటా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటీరియల్. ఓకే. అలాగే మనకి వెండర్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. అలాగే కస్టమర్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. ఇలా మనకి మాస్టర్ డేటాస్ ఉంటాయన్నమాట ఎస్ఏపిలో. సో ప్రైస్, ఒక మెటీరియల్ ప్రైస్ ఎంత, సో మనకి వెండర్ మనకి ఎంత ప్రైస్కి ఇస్తాడు మెటీరియల్ అనేది ప్రైజింగ్ అనేది కూడా మనకి ఎస్ఏపి ఎంఎం మోడల్లో మెయిన్ కీ ఏరియాస్ అనమాట ఇవన్నీ కూడా, ప్రైజింగ్ అనేది కూడా. ఓకే. అలాగే మనకి ప్రొక్యూర్మెంట్లో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, మెటీరియల్ ఉన్న ప్రొక్యూర్మెంట్, మెటీరియల్ లేకుండా కూడా ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సర్వీస్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఎస్ఏపిలో కూడా. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది మనకి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకే. ఓకే. సో పర్చేసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫిజికల్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, మాస్టర్ డేటా, ప్రైసింగ్, ఇవన్నీ కూడా ఎస్ఏపి సబ్ మోడల్స్. ఓకే. ఎస్ఏపిలో ఎంఎంలో ఉన్న సబ్ మోడల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎంఎంలో మనకి సబ్ మోడల్స్ కింద మనం చెప్తాం. ఓకే. దీనికి సంబంధించి డాక్యుమెంట్ మీకు ఇస్తాను చూడండి. చూడండి. సో P2Pలో ఇది ఎంఆర్పి, వెండర్ సెలెక్షన్, అవుట్లైన్ అగ్రిమెంట్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్, అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను చూసుకోండి.
ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. ఇంకా మరి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో S/4HANA గురించి డిస్కస్ చేస్తాను. ఇది బిజినెస్ ప్రాసెస్. కంపెనీలో మనకి మెటీరియల్ ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తారంటానికి ఇది ఒక ఓవర్వ్యూ. ఓకే, సో మీరు అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ నెంబర్కి పేమెంట్ని పంపించండి. పేమెంట్ స్క్రీన్ షాట్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి పేమెంట్ పంపించండి. అలాగే దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఆ, సో మనకి ఎంత అమౌంట్ ఎంత పడుతుంది, ఫీజు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మళ్ళీ అదే పెడుతున్నాను. ఇమీడియట్గా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 2 క్లాసెస్ డెమో క్లాసెస్ అయిపోయినాయండి. ఓకే, ఓకే. సో 2 క్లాసెస్ కూడా చార్ట్లోనే ఉన్నాయి మీకు. ఇప్పుడు జరిగే క్లాస్ కూడా వీడియో ఇక్కడ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.